క్వశ్చనాన్ని రద్దు చేయడం ద్వారా కాంగ్రెస్ వైఖరి బట్టబయలైందా? ఎటువంటి సంకేతాలు ఇస్తుంది ప్రభుత్వం? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి. ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? నిజంగా ఒకవైపు ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందా ప్రభుత్వం అంటే ఆ దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ప్రజలంతా కూడా మా సమస్యలు పరిష్కరించండి అని గ్రామాన అడుగడుగున రోడ్ల మీదకి వచ్చి ఆఫీసుల చుట్టూ ధర్నాలు ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. మరి ఇంకొక వైపు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉందానంటే అది కూడా లేకుండా చేస్తున్నారు. దీన్ని దేనికి సంకేతంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది? సమాధానం చెప్పే ధైర్యం లేదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చేస్తామన్న హామీలు చేయకపోవడంతో పాటు ఈరోజు పరిపాలనా అనుభవం లేక ఉన్న సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. నీళ్లు ఉన్నాయని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, డ్యాములలో నీళ్లు ఉన్నాయని. మరి ఉన్న నీళ్ళని రైతులు ఒకవైపు పొలాలు ఎండిపోతుంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అవగాహన రాహిత్యంతో, అసమర్థతతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కనీసం అవలంబించాల్సిన పద్ధతులు అవలంబించకపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి వారబందీ మీద పొలాలు వేసుకోండి అని చెప్పానంటే రైతులు సప్పో చేసి తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసిన రైతాంగానికి ఈరోజు కన్నీరు పర్వంతో వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఎండిపోతున్న పొలాలను చూసి నెత్తి నోరు బాదుకుంటున్నారు. గొర్రెని బర్రెలను మేపే దుస్థితి వచ్చింది. నెర్రెలు బారిపోతుంది. ఒకప్పుడు మామూలుగా తెలంగాణ రావడానికంటే ముందు వర్షాలు లేక నీళ్లు లేక కటకట పడుతూ ఉంటే ఇక్కడ వలసలు పోయిన తెలంగాణ ఏ రకంగానైతే ఉందో మళ్ళీ ఆ గుర్తొచ్చే జ్ఞాపకాలు మళ్ళీ ఈరోజు అవపడుతూ ఉన్నాయి. నెర్రెలు బారిన తెలంగాణ, పొలాలలో కనీసం పంటలేసే పెట్టుబడి రాని దుస్థితి, పండిన పంటకి ధర లేక, వ్యవసాయం చేయలేక ఏం చేయాలనే దిక్కుదోచిన పరిస్థితుల్లో రైతాంగం ఈరోజు గగ్గోలు పెడుతూ ఉన్నారు. రైతు పెట్టుబడి సాయం చేయాల్సిన వాళ్ళు రైతు బంధు ఇస్తున్నామని చెప్పి నిన్న మొన్నటి వరకు 3 దఫాలుగా ఇప్పటి వరకు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం సబ్ కమిటీల పేరు మీద బీళ్లకి రాళ్లకి రప్పలకి ఇచ్చింది గత ప్రభుత్వం. ఈసారి మేము అన్నీ చూసిస్తామని చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చేసి ఇంతవరకు 2 ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయారు. ఆ రోజు ఎన్నికల సమయంలో నవంబర్లో పెట్టిన 7,000 కోట్ల రూపాయలని రైతు బంధు కోసం పెడితే హైకోర్టు పోయి అడ్డగించి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ల జేబులు నింపి కమిషన్లకు బుక్కిరు తప్ప రైతాంగానికి ఇవ్వలేదు. కానీ ఇచ్చినమని చెప్పుకుంటారు. ఎక్కడ ఇచ్చిందని రైతులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ అనే స్ట్రాటజీ మీదనే మొదటి నుంచి కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికీ కూడా ఇంకా అటెన్షన్ డైవర్షన్ చేస్తామంటే ఎట్లా? ఎందుకంటే అసెంబ్లీ బయట సభల్లో అయినా సరే ఎక్కడైనా సరే అటెన్షన్ డైవర్షన్ స్కీమే ఫాలో చేస్తుంది. అసెంబ్లీలో కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. ఇంకా ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటే ఇప్పటికే ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి, పరిపాలన గురించి అనేది చూస్తూనే ఉన్నాము. ఇదే వైఖరి కొనసాగిస్తే ఏం జరగబోతుంది రేపటి నాడు? అధికారంలో రావటం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల సమయం అయితే మొదట్లో అడుగుతేనేమో మొన్ననే కదా మేము అధికారంలోకి వచ్చింది, అప్పుడే మమ్మల్ని ఇట్లా నిలదీస్తారేందని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల్ని అధికార పార్టీ వాళ్ళు అడిగారు. ఈరోజు 14 నెలలు అయిన తర్వాత కనీసం చెయ్యకుండా మేము అన్నీ చేసేసినామని చెప్పేసి ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకవైపు చేసేసినామంటారు, ఇంకోవైపు మాకు ఇంకా సమయం ఉందంటారు. కానీ మరి వ్యవసాయం అయితే సీజనల్గానే చేసుకోవాలి కదా. అది కాదు, మీరు ఎక్కడో నామమాత్రంగా ఆడో 10 మందికి ఈడో 10 మందికి చేసినామని చెప్పి అన్నదాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేసినామని లేకపోతే రైతు బంధు ఇచ్చినామని చెప్తే ఎట్లా? మీరు చేసిన ఆధారాలు ఎక్కడన్నా మామూలుగా మీ రికార్డ్ అన్న ఎవిడెన్స్ మామూలుగా బయట పెట్టాలి కదా. లేదు, జనాలలో ఎక్కడికన్నా పోదాం, ఏ పల్లెటూరు కన్నా పోదాం, ఎవరి నియోజకవర్గానికన్నా పోదాం, అది అధికార పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏ నియోజకవర్గానికన్నా పోయి మారుమూల గ్రామాలలో రైతాంగాన్ని పోయి అడుగుదామనంటే దానికి ముందుకు రారు. దానిగోడల మధ్యలో సభలలోనో సమావేశాలలో మొత్తం మేము చేసేసినామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆఖరికి గ్రామాలలో ప్రజలు మామూలుగా పట్టుకొని అడుగుతారేమో అని చెప్పేసి ఇలా అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదు. గ్రామ సభలు పెడితే గ్రామ సభలల్లో ఇష్టారీతిగా అరువుల జాబితాను ప్రకటించాల్సిన వాళ్ళు ఆ అరువుల జాబితా కాకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ జాబితాని చదువుతూ ఉంటే ఆశ్చర్యపోయిన రైతాంగం, ప్రజలు, సామాన్యులు, లబ్ధిదారులు టెంట్లు పడేసి ఆఖరికి అధికారులని 4 గోడల మధ్యన దిగ్బంధం చేశారు, బంధించారు.
ఇంతకంటే ఘోర వైఫల్యం ఇంకేముంది? ఈరోజు అధికారాన్ని మామూలుగా సరిపెట్టుకోవడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగుల కోసమో, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల కోసమో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు అనటానికి నిదర్శనం ఈ 14 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా. ఆఖరికి నిన్నగాక మొన్న ఏమంటాడండి అసెంబ్లీలో, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నెల నెల. మీరు డిఏలు అడగొద్దు దయచేసి, జపాన్ మాదిరిగా 2 గంటలు మాకు నిరసన వ్యక్తం చేసి మాకు అదనంగా పనిచేయండి అని చెప్పని అంటాడు. అంటే నిరసనలు వ్యక్తం చేయమని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అంటే ఉద్యోగుల కోసం మామూలుగా మీరు ఎట్లయితే నిరసనలు వ్యక్తం చేయమంటారు, మరి రైతాంగం ఏం చేయాలి? నీళ్లు లేక ఇబ్బంది పడి పెట్టుబడి పెట్టిన పంటకి సరైన ధర రాక, మార్కెట్ లేక, మిల్లులకు పోతే అమ్ముకోవటానికి తూకం పేరు మీద మోసం జరుగుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? ఎవరిని ఆదరించాలి? ఈరోజు రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు. ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకం కింద 2500 గురించి ప్రస్తావనే లేదు. 4000 రూపాయలు అమ్మమ్మలకు చిన్నమ్మలకు ఇస్తా అని చెప్పిన డబ్బుల గురించి ఇంతవరకు ఊసే లేదు. ఇప్పటికీ 2 నెలలు ఎగ్గొట్టేసారు. నిన్నగాక మొన్న పొన్నం ప్రభాకర్ అంటాడు, తులం బంగారం గురించి మర్చిపోరి, మేము ఈ ఒక్కటి ఇస్తే చాలు కళ్యాణ లక్ష్మి. మేమే అంటున్నాం అంటే సంవత్సరాన్నర కాలంగా దరిదాపుగా పెళ్ళిళ్ళైన ఆడకూతుళ్ళకి ఎంతమందికి ఇచ్చారు మీరు? అప్పుడు మేము మామూలుగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు, మిగిలిపోయిన నిధుల్ని మామూలుగా కొనసాగింపుగా అప్పుడు పెట్టిన నిధులను ఇచ్చుకుంటూ వచ్చారు తప్ప, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయండి ఒకటి. ఎస్, అంటే మొన్నటిదాకా కాలయాపన చేస్తూ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసరికి కొన్ని అంశాల్లో చేతులు ఎత్తేసింది. ఇంకా చాలా అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన సందర్భంలో అసలు క్వశ్చనే అడగకుండా రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. గొంతు నొక్కిస్తున్నారు. మీకు బయట ప్రజాక్షేత్రంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అధికారుల ద్వారా. అసెంబ్లీ వేదిక కూడా కనీసం ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఎక్కడ ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయో అని చెప్పేసి మామూలుగా వాళ్ళు సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈరోజు వాయిదా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రశ్నోత్తరాలు రైతాంగానికి సంబంధించిన సమస్యల కంటే పెద్ద సమస్యలు ఏముంటాయండి? ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటే, పంట పొలాలు ఎండిపోతూ ఉంటే, కనీసం నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, దాని మీద ప్రస్తావన కోసం ఇవాళ క్వశ్చనర్ కోసం పంపిస్తే వాటిని రానియకుండా వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏంది? అడిగే నాయకుల్ని ఈరోజు మామూలుగా ఏదో రకంగా సస్పెండ్ చేసే ప్రయత్నం, సాకులు చూపించి, ఏదో ఒక వంకలు పెట్టి, కులాల పేరు మీద ఇది ఎక్కడ రాజకీయం? ఒక స్పీకరు ఆ సీట్లో కూర్చున్న ఆయన ఒక ఉన్నతమైన పదవిలో కూర్చున్నట్టు, అటువంటి వాళ్ళకి కులాలంట కట్టడం ఏంది? కులాల పరంగా మీరు ఇవ్వలేదు కదా. అత్యున్నతమైన పదవిని అసెంబ్లీ స్పీకర్గా ఆయనకు ఒక బాధ్యత ఉంది. మాజీ మంత్రి, ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పేసి అందరూ ఆదరించారు. కానీ అటువంటి వ్యక్తి కూర్చుంటే ఈరోజు మీరు అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి ఏదో ఒకటి చొప్పించి కులాల పేరు మీద మాట్లాడుతున్నారంటే అంత పరిజ్ఞానం లేకుండా మాట్లాడే వ్యక్తులు కాదు కదా. 10 సంవత్సరాలు ఒక మంత్రిగా బాధ్యతలు వహించిన ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ వేదిక మాట్లాడుతున్నది మీరు రికార్డులో కూడా కనీసం చూపించలేని పరిస్థితి. దానికి ఏదో ఒక సాకు పెట్టి బయటికి పంపించే నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎంతమంది గొంతు నొక్కుతారు? ఎన్ని రకాలుగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు? ప్రజాక్షేత్రంలో సమస్యల మీద పోతే మీడియాని మేనేజ్ చేసి మామూలుగా రానియకుండా చూసే ప్రయత్నం, ఎవరైనా మామూలుగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ వేదిక కూడా సస్పెండ్ చేసి మామూలుగా బయటకు నెట్టే ప్రయత్నం. ఇది ఇక్కడ నిరంకుశత్వమా? ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఎట్లా ఈ దరిద్రాన్ని భరించాలని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అన్ని రంగాలకు సంబంధించి ఉన్నదాన్ని ఇట్లా సెటరేట్ అయిపోయింది, వ్యవస్థలు ఎస్టాబ్లిష్ అయిపోయింది, నిర్వహిస్తే చాలు అనే సిచ్యువేషన్ ఉండేది. కానీ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేసిండ్రు? ఇంతకంటే ఇంకా అభివృద్ధి కావాలి, మరింత అభివృద్ధి కావాలని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఓట్లు వేసి అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్కి. కానీ ఏం చేస్తుంది? ఉన్న వ్యవస్థలని కూడా కనీసం నిర్వహించలేని ఒక స్థితిలో ఉండి చేతులెత్తేసి, పథకాలకు సంబంధించి చేతులెత్తేసి, ఆర్థిక పరిస్థితికి చేతులెత్తేసి, కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ దగ్గర పెట్టుకొని కనీసం మొత్తం 100ల సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, శాఖలకు సంబంధించి చనిపోతున్నా, ఇబ్బందులు పడుతున్నా, పూర్తి జీవన విధ్వంసం అవుతున్నా కనీసం పట్టించుకోకుండా ప్రజల గురించి, పరిపాలన గురించి ఒక్క స్టెప్ కూడా ముందుకు వెయ్యని ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజల కోసం వాళ్ళకి బాధ్యత ఎక్కడుంది? బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు. పరిపాలన మీద వాళ్ళకి అనుభవం ఎక్కడుంది? పరిపాలన గాలి కుదిలేసి ప్రజల్ని అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చిన అనవసరంగా, అంటే ఈరోజు అసందర్భంగా అబద్ధపు మాటలతోని
అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అడ్డదారులు దొక్కి దొడ్డిదారిన జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళకి అవగాహన కూడా లేదు. అసెంబ్లీ వేదికగా ఆ రోజు ప్రాజెక్టుల మీద ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి అసెంబ్లీ నుంచి బయటకు పోయిన ఆ వ్యక్తి ఈరోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి. మా జిల్లాకు సంబంధించిన మా నియోజకవర్గంలోనే మామూలుగా పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఎందుకు కళ్ళకు కోపడట్లే? హెలికాప్టర్ల పైనుంచి కిందికి, కింది నుంచి మీదికి తిరుగుతున్నప్పుడు కనీసం కింద పొలాలు ఎండిపోతున్న పరిస్థితిని ఎందుకు గమనించట్లేదు? ఎస్ఎల్బీసీలో 8 మంది చచ్చిపోతే ఏదో చుట్టపు చూడటానికి పొద్దున్న సాయంత్రం హెలికాప్టర్లలో తిరిగి ఆ హెలికాప్టర్ లేని రోజు కనీసం అటుపోయి చూడలేదు, విందులు వినోదాలు చేసుకున్నారు తప్ప కనీసం ఈరోజు ఇన్ని రోజులైనా శవాలను బయటకు తీసే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎక్కడుందండి బాధ్యత? అంటే బాధ్యత లేదు కాబట్టి ఒక నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అనేది కొనసాగుతుంది అనేది ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాటికి సంబంధించి ప్రశ్నించకూడదు, సమాధానం చెప్పే పరిస్థితి రాకూడదు అనే విధంగా ఇట్లా పారిపోతూ ఉంటే ఎంతవరకు పారిపోగలుగుతారు? 15 నెలలే గడిచింది, ఇంకేమైనా అమలు చేయండి అని అంటే మాకు ఇంకా చాలా సమయం ఉందని మాట్లాడతారు. కానీ ఇప్పటివరకు 15 నెలల కాలంలోనే ఎంత విధ్వంసమైందో ప్రజలే చెప్తున్నారు. అంటే ఒక్క ఓటు పొరపాటున వాళ్ళు ఇచ్చిన హామీల్ని, అబద్ధపు ప్రచారాలని నమ్మి ఓటేసినందుకు ఏమైతుంది, ఏమైంది, రేపు ఇంకెన్ని రోజులు అనుభవించాల్సి వస్తుంది అనేది ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. ఏదో ఒక చిన్న అబద్ధపు ప్రచారాలకు తొందరపడి ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే ఈరోజు 15 నెలలుగా మనం అనుభవిస్తున్నది ప్లస్ ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా అనుభవించాలనే విషయం మీద ఆల్రెడీ గ్రామాలలో చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఈ ఓటు వల్ల చేసిన చిన్న తప్పిదం వల్ల జరిగిన పొరపాటుకి ప్రాయశ్చిత్తము అనేది ఒక భాగం అయితే, బాగుపడుతున్న తెలంగాణ, అంతకుముందు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ఏ దారిద్ర్యాన్ని అయితే అనుభవించినమో, ఏ వలసల పాలైన ఈ తెలంగాణ 10 సంవత్సరాలలో ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఉత్తర తెలంగాణలో కనీసం నీళ్లకు అవకాశమే లేకుండే మన కింది నుంచి పోతున్న గంగమ్మని ఎట్ల పైకి తీసుకురావాలని చెప్పేసి వదిలేసిన తెలంగాణలో మనకంటే 400 మీటర్ల లోతులో ఉన్న గంగమ్మని పైకి తీసుకొచ్చేసి ఈరోజు ప్రవహించి గంగమ్మని, కృష్ణని ఇద్దరిని కలిపి ఈ తెలంగాణ సస్యశ్యామలం చేసిన, రైతాంగానికి మేలు చేసిన ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని చెప్పి ఒకవైపు బాధపడుతూనే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా భరించాలని చెప్పేసి ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. అవగాహన రాహిత్యంతో వచ్చిన వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలని ఎక్కడ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అంటే ఒకప్పుడు 3 పంటలు పండించుకునే చోట ఒక్క పంట కూడా పండించుకోలేని పరిస్థితి, 1,00,000కు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న ఒక దుస్థితి. అంటే ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పుడు దాన్ని విధ్వంసం చేసి ప్రజలను గోసపుచ్చుకుంటున్న పరిస్థితి. కానీ మరోవైపు చూసుకుంటే మితిమీరిన అప్పులు చేస్తారు, 1,500 కోట్ల అప్పు చేస్తారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందంటే సమాధానం చెప్పకూడదని ప్రభుత్వం భావిస్తుందని అనుకోవాలా ఇవాళ? ఎందుకంటే ఏం జరుగుతుంది, వాటి వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందంటే ఏదో నోటి మాటకు మేము అది కట్టేసినాం, ఇది కట్టేసినాం అని చెప్పుకోగానే సరిపోదు. మరి మాటలు చెప్తే సరిపోదు, మరి ఆచరణలో ఎక్కడుంది, ఏం జరిగిందని చూపించాల్సిన అవసరం ఉంటుంది, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. అది కాదండి, ఆరంభమే ఇది. 1.5 సంవత్సర కాలం కేవలం ఆరంభంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు 3.5 సంవత్సరాలు వీళ్ళ అవగాహన రాహిత్యంతో చేసే పనులకి రేపు తెలంగాణ ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఈ ప్రజానికం ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని రంగాలు కుప్పకూలిపోయినాయి కదా. రియల్ ఎస్టేట్ రంగం టోటల్గా కుప్పకూలిపోయింది. దానికి కారణం ఏంటి? ఒకవైపు హైడ్రా అని, మూసీ అని, తర్వాత పర్మిషన్ల విషయంలో సరైన నిబంధనలు పాటించకుండా పర్మిషన్లు గాలికి వదిలేసి 50 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తామని ప్రైవేట్ ఫీజులు వసూలు చేసి రకరకాలుగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కట్టలేదు కదా, ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు ఫీజులు గవర్నమెంట్ ఫీజుల కంటే అదనంగా వీళ్ళ వ్యక్తుల ఫీజులు ప్రైవేటు సంస్థల కోసం తయారు చేసుకొని వసూలు చేస్తున్న ఫీజులను భరించలేక రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది కదా ఈరోజు. అంటే 1,50,000 కోట్లకి ఏం చేసిందో అనే సమాధానం చెప్పుకోవాలి అనేది ఒక భయం ఉంది. ఇంకొక వైపు చూస్తే చేయబోయే అప్పులకు సంబంధించి ప్రధానంగా ఎవరిస్తారండి? చేయబోయే అప్పులు అంటే అసలు మీ దగ్గర ఏం ఆదాయం ఉందని, రేపు ఏ రకంగా కడతారని చెప్పేసి ఏ బ్యాంక్ అయినా ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్గా నాకు ఆదాయాన్ని బట్టి నాకు అప్పు వస్తుంది. అదే రకంగా ప్రభుత్వానికి కూడా ఎంతో అంత కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ ఆదాయ వనరులే లేకుండా ఆడ అప్పు అంతకంటే అదనంగా పెరిగినప్పుడు ఏ రకంగా ఎవరిస్తారు? ఈరోజు విద్యార్థులు చదువుకొని ఎప్పటి నుంచో ఉంటున్న హెచ్సిఈ యూనివర్సిటీని కూడా మామూలుగా 400 ఎకరాలని ప్రధానంగా కలవరపాటు అమ్మకాలు, తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు. 10,000 కోట్లు రైతు బంధు కోసం మామూలుగా ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టిన 10,000 కోట్ల రూపాయలు ఎటువైనాయి?
ఎవరి కోసం తీసుకొచ్చేది అప్పులు? ఈ రకంగా మామూలుగా మీరు అప్పులు చేస్తూనే ఉన్నారు కదా. అప్పులు చేసి తీసుకొచ్చి ఎవరిని బాగు చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఇస్తా అన్నదాన్ని కూడా ఇవ్వట్లేదు కదా. మీరు అప్పులు తీసుకొస్తున్నారు కరెక్టే, మేము కూడా అప్పులు తీసుకొచ్చినాం. అప్పులు దేనికోసం పెట్టినాము? రేపటి భవిష్యత్తు కోసం పెట్టినాం, రైతాంగ ఆదాయం కోసం పెట్టినాం, నీళ్లు ఇవ్వటం కోసం. దాంతో పొటెన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఉపయోగపడటానికి ఒక పెట్టుబడిగా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? వాటిని నిలుపుకోలేకపోతుంది. ఇసుక కోసం ఈరోజు కాళేశ్వరం పిల్లలు కూలిందని చెప్పి సాకులు చెప్పి రోజుకి ఎన్ని లారీలు తిరుగుతున్నాయి? ఆ ఇసుక ఆదాయం ఎటుపోతుంది? ఆ ఇసుక ఆదాయాన్ని జేబులు నింపుకోవడం కోసం మీరు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు జేబులు నింపుకోవడం కోసం ఇవాళ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారండి. సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయి. ఒక్క పిల్లర్ని బాగు చేయలేని అసమర్థులు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారా? ఈ రైతాంగాన్ని ఒడ్డెక్కించగలుగుతారా? పరిపాలించలేకపోతున్నారు, పూర్తిగా వైఫల్యం చెందినారు. కాబట్టి కనీసం ప్రజల్లోకి వెళ్ళి నిలబడలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈ ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి క్వశ్చనాన్ని రద్దు చేసినా కూడా సొంత పక్షం నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా సంవత్సరంన్నర దాటిపోయింది, వాళ్ళు కూడా క్వశ్చన్స్ రేజ్ చేయక తప్పని సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా తప్పించుకోలేదు అనే సంకేతాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుందని భావించాల్సిన అవసరం ఉందా? ఎన్నో సందర్భాలలో అసెంబ్లీ వేదికగా ఆ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడేది కదా. మేము ముఖం చూపించుకోలేకపోతున్నాం, మేము మాట్లాడలేకపోతున్నాం, ప్రజల మధ్య దగ్గర పోయి సమాధానం చెప్పలేకపోతున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి. సామాన్య కార్యకర్తలు వాట్సాప్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు. నేను కాంగ్రెస్ ఉండి గెలిపేయడానికి 6 నిమిషాలు అనేక రకాలుగా ప్రయత్నం చేసిన నేను ఈరోజు ఇట్లనే కొనసాగితే పుట్టగతులు కూడా ఉండవు కాంగ్రెస్కి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. మరి సామాన్య కార్యకర్తలు చెప్తున్నది వింటున్నారా? అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు చెప్తుంటున్నారా? ఎవరిది చెప్పితే ఈయనే పరిస్థితి లేదు. ఈయన సీటుని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి చక్కర్లు కొట్టి అటు మోడీ గారిని కలిసి రేపేదన్నా జరగరాని కాంగ్రెస్లో అంతర్గతంగా జరిగితే నన్ను కాపాడమని చెప్పేసి ఆయన దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకొని వేడుకోవటంతో పాటు ఆడ మెప్పు పొందడానికి అధిష్టానం దగ్గరికి చక్కర్లు కొట్టడమే ఢిల్లీకి జరుగుతుంది తప్ప ఈడ ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటున్న సందర్భాలు ఎక్కడున్నాయి? అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఎవరు చూస్తున్నారు? ఈరోజు ప్రజలు గౌరవించట్లే, సహచర మంత్రులు కూడా గౌరవించట్లేదు కదా ఒక ముఖ్యమంత్రిగా. అంటే అల్టిమేట్గా ఇటువంటి చర్యల వల్ల తెలంగాణ నష్టపోతుంది, అభివృద్ధి వెనకపోతుంది, తెలంగాణ ప్రజలు గోసపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీన్నంతా కూడా కవరప్ చేసుకోవడానికి అబద్ధపు ప్రచారాలు చేయడం కావచ్చు, అటెన్షన్ డైవర్షన్ చేయడం కావచ్చు, బూతులు మాట్లాడడం కావచ్చు, ఆఖరికి ఇవాళ పారిపోయే పరిస్థితి వచ్చింది అనంటే ఏ స్టేజ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకోవాలి? ఈ తెలంగాణ సాధించి అనేక రకాల బాధలు పడుతున్న, ఇబ్బందులు పడుతున్న ఈ తెలంగాణ ప్రజానికాన్ని బాగు చేయటం కోసం కట్టుదిట్టమైన ఒక అంకిత భావంతో 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి సాధించిన మహానుభావుడిని పట్టుకొని ఈరోజు అసెంబ్లీ వేదికగా బయట ఏం మాట్లాడతాడండి? స్టేచర్ మీద ఉన్నాడు, మార్చురికి పోతాడనా? ఈ తెలంగాణ సాధించకపోతే ఇతను ఎక్కడ ముఖ్యమంత్రి? ఆ రోజు తెలంగాణ వ్యతిరేకి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు అటువంటి జాతిపితను పట్టుకొని వయసుతోని మామూలుగా సంబంధం లేకుండా వయసునన్నా గౌరవించాలి. నీకంటే ముందు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఈ రాష్ట్రానికి జాతిపిత అటువంటి ఆయన్ని పట్టుకొని మీకు అధికారానికి మామూలుగా ప్రజలు ఇస్తే చేయటానికి చేతగాక, ప్రజల్ని మెప్పించలేక, గాడి తప్పుతున్న ఈ పరిపాలనని బాగు చేసుకోలేక ప్రతిపక్ష నాయకుడి మీద మాటలంటే ఏదో డైవర్ట్ అయిపోతుంది. అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆయన పర్సనల్ ఇన్సెక్యూరిటీ, ఆయన సీట్ కి సంబంధించి అభద్రతా భావాన్ని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మరోవైపు సమస్యల్ని డైవర్ట్ చేయడానికే ఈ స్టార్టింగ్ అంతా భూతు పురాణం, భూతుల పురాణం తప్ప ఇంకోటి లేదు. అసెంబ్లీని కూడా ఇలా మామూలుగా నిర్వీర్యం చేస్తున్నారు కదా. అసెంబ్లీ వేదిక మాట్లాడాల్సిన ప్రజలకి, రైతాంగానికి సంబంధించిన పెద్ద సమస్యలు ఏమున్నాయి? అంతకంటే పెద్ద రైతాంగాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం ఈరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా వాయిదా వేసుకొని ఇంకో రకంగానో దాటవేసే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? మీరు ఎందుకు ఆ విషయంలో జాగ్రత్త వహించలేకపోతున్నారు? రేపు రైతాంగం ఊరుకుంటుందా? క్షమిస్తుందా? ఈ కాంగ్రెస్ని క్షమించదు, ఈ నాయకుల్ని క్షమించదు. అంటే ఇప్పటి వరకు అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసమే చేసుకుంటా వచ్చిండ్రు. ఇవాళ ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి ప్రజలకు మోసమే కాదు ద్రోహం కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుందా? అంతకంటే ఘోరమైన ప్రమాదం జరగబోతుందండి తెలంగాణకి. ఈరోజు రైతులకి సాగునీరు లేదు, రేపు తాగునీరు కూడా కటకట పరిస్థితి ఏర్పడుతుంది గ్రామాలల్లో. భూగర్భ జలాలు పడిపోయినాయి, నీళ్లు లేవు, ఎక్కడ చెరువులు ఎండిపోతున్నాయి.
బోర్లు ఎండిపోతున్నాయి, తాగటానికి కూడా మంచినీళ్ళు కటకట అయ్యే పరిస్థితి వస్తుంది. ఇటువంటి దుస్థితి వస్తుందని చెప్పేసి తెలంగాణ వాదులు ఎవరు అనుకోలేదు. ఏదో అత్యాశతోని మామూలుగా అధికారం వీళ్ళ గొప్ప చెప్పారు కాంగ్రెస్ నాయకులకి. కేసీఆర్ గారి కంటే మెరుగ్గా ఏదో ఇస్తామని అంటున్నారు కదా, 10,000 ఇస్తా అంటారు కదా, 4,000 ఇస్తా అంటారు కదా, 2,500 మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అంటారు కదా, తులం బంగారం అదనంగా ఇస్తా అంటున్నారు కదా, ఏదో ఒకసారి వేసి చూద్దాము నిజంగానే అని చెప్పేసి కలలు అన్నారు. వీళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ ఈరోజు ప్రజలు మనస్తాపానికి గురి కావటం కాదు, క్షోభకు గురి అవుతున్నారు. ఈ పాపం ఉత్తకపోదు. కానీ మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో అనుభవించే తిరోగమనం వైపు పోతున్న ఈ తెలంగాణని బాగు చేయడానికి ఏ నాయకుడు రావాలి, ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఈ పునర్నిర్మాణం అనేది భుజాల మీద వేసుకొని ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడటానికి కేసీఆర్ గారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ఈ జరిగిన నష్టం అంటే ఇన్కంటిన్యూటీ, మామూలుగా ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది కంటిన్యూ అయితే అది వేరు విషయం. కానీ తిరోగమనం పడిపోయిన దాన్ని గోడ కట్టుతున్నారు, గోడ కూలిపోయిన దాన్ని మళ్ళీ కట్టడం అనేది కొద్దిగా క్లిష్టతరమైన సమస్య. ఈరోజు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, దేశానికి ఆదాయం ఇచ్చిన తెలంగాణ, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందో ఆదాయాన్ని పెంచుకుంటున్న ఈ తెలంగాణ ఈరోజు అన్ని రంగాలలో క్షీణించిపోతుంది కదా, ఆదాయాన్ని కోల్పోతుంది కదా. 13,500 కోట్ల రూపాయల డెఫిసిట్లో ఉంది, ఆదాయం కోల్పోతుంది. రిజిస్ట్రేషన్ శాఖ ఈరోజు లేనే లేదు. గ్రామాలలో పండగ చేసుకుందామంటే కనీసం ధైర్యం చేయట్లేదండి జనాలు. దసరా దీపావళి చూసినాం, నిన్నగాక మొన్న హోలీ జరిగితే కనీసం గ్రామాలలో ఆ వాతావరణమే లేకుండా అయిపోయింది. ఎందుకంటే అప్పు తీసుకొస్తే మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు, చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్లా ప్రశ్నోత్తరాలు కూడా లేకుండా ప్రభుత్వం పారిపోవడాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఒక మాటలో చెప్పండి. గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందనేది ప్రజలకు అందరూ కూడా అర్థమైంది. ఏ అవకాశం వచ్చినా ఈ రోజు మామూలుగా దానికి తగిన శాస్తి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ అవకాశం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చేసిన పాపానికో ఘోరానికో నేరానికో ఈ 3.5 సంవత్సరాలు ఎట్లా అనుభవించాలి, దీనికి పరిణామం ఏందనేది ప్రజలు వేచి చూస్తున్నారు. ఏ ఎన్నికలు పెట్టినా, నిన్నగాక మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో చూపించారు కదా, అక్కడ పోయి ఒక మామూలుగా సామాన్య ఎన్నికల మాదిరిగా ఏంది రాజకీయ ఉపన్యాసం ఇచ్చిండు. ఏమంటాడు? ఇండ్లు వస్తేనే మాకు ఓట్లు వేయరి, ఇందిరమ్మ ఇండ్లు వస్తేనే, మీకు రుణమాఫీ అయితేనే మాకు ఓట్లు వేయరి, రైతు బంధు వస్తేనే ఓట్లు వేయరి అని అన్నారు. అంటే కాంగ్రెస్ ఏం మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కనీసం అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిన వైఖరికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక రియాక్షన్, రెస్పాన్స్ను ఎదుర్కోక తప్పదు ప్రభుత్వం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న బొల్ల మల్లయ్య యాదవ్కి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.